హాయ్ అండి, వెల్కమ్ టు హెల్దీ ఫుడ్స్ ఛానల్. ఇవాళ మనం సోరకాయ ముల్లంగి కలిపి చారు చేసుకుందాం. కావాల్సిన పదార్థాలు: సోరకాయ, ఒక చిన్న ముల్లంగి, 2 టమాటాలు, ఉల్లిగడ్డ, వెల్లుల్లిపాయలు తీసి పెట్టుకోవాలండి. నెక్స్ట్ ఒక 6 to 7 పచ్చిమిర్చి తీసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక జీలకర్ర, ఆవాలు, కొన్ని మెంతులు వేసుకోవాలి. ఇవి చిటపటలాడినాక పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసుకోవాలండి. ఇవి బాగా వేగినాక చిటికెడు పసుపు వేసుకోవాలి. అప్పటిలోపు మనము వెల్లుల్లిపాయ తీసి పెట్టుకున్నాం కదండి, అది ఉన్న జీలకర్ర దంచి పెట్టుకోవాలి. చూడండి, జీలకర్ర, వెల్లుల్లిపాయలు దంచి పెట్టేసుకున్నాను. ఇందులో చిటికెడు పసుపు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర దంచి పెట్టుకున్న కచ్చపచ్చి దంచి పెట్టుకున్నది వేసేసుకోవాలి. ఇవి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో టమాటో వేసుకున్నాను. ఇది బాగా వేగినాక సొరకాయ ముల్లంగి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముల్లంగి, సొరకాయ వేసేసుకున్నానండి. ఇవి బాగా మిక్స్ చేసుకొని పైనుంచి కొంచెమంతా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకున్నానండి. ఇప్పుడు దీనిపైన క్యాప్ పెట్టుకొని ఒక 3 to 4 minutes ఉంచుకుందాం. సొరకాయ మగ్గిపోతుంది. తర్వాత చింతపండు రసం వేసుకుందాం. చూడండి, సొరకాయ దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు దీంట్లో చింతపండు రసం వేసుకుందాం. చింతపండు రసం వేసుకున్నాక ఇందులో కొంచెం సాల్ట్, కారం వేసుకోవాలండి. కొంచెం మరిగినాక జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి. చూడండి, మరుగుతుంది. ఇప్పుడు జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలండి. 2 spoons జీలకర్ర మెంతుల పొడి వేసుకున్నాను. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న బౌల్లో కొంచెం శనగపిండి తీసుకొని కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇది మరుగుతున్న దాంట్లో వేసేయాలి. ఇది బాగా మిక్స్ చేసుకొని ఒక 5 minutes ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే.